ప్రెగ్ టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. మాజీ డీఎస్పీ నళిని ఈ పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది. దానికి కారణం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నళిని గారిని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకునే అవకాశాలని పరిశీలించి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఒకవేళ అందుకు అవకాశం లేకపోతే అదే హోదా కలిగిన ఉద్యోగం మరో శాఖలో ఆమెకి ఇచ్చేలా చూడాలని ఆదేశాలు జారీ చేయడంతో ఆమె ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. 2009 డిసెంబర్ 9న అంటే సరిగ్గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు పి చిదంబరం గారు ప్రకటన చేసిన రోజే తెలంగాణలో జరుగుతున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తూ తెలంగాణ కోసం న్యాయంగా పోరాటం చేస్తున్న ఉద్యమకారులపై లాఠీచార్జ్ చేయించలేనని చెప్తూ తన రాజీనామా సమర్పించి తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు నళిని. ఢిల్లీలో 8 రోజుల పాటు ప్రాణాలకు తెగించి మరీ ఆమె ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. అయితే ఆమె రాజీనామా చేసిన రోజు రాత్రే చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందని చెప్పడంతో ఉవ్వెత్తునెగిసిన ఉద్యమం కాస్త కొన్నాళ్ల పాటు ఎటువంటి పురోగతి లేకుండా చల్లారిపోయిందని చెప్పొచ్చు. ఆ సమయంలో నళిని గారు చేసిన త్యాగం గురించి న్యూస్ పేపర్లు, టీవీ ఛానళ్లు ఎంతో హడావిడి చేశాయి. కానీ ఆ తర్వాత నళిని గారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని నిందలు మోసినప్పుడు ఆమెకి ఎవ్వరూ అండగా నిలవలేదు. మొత్తం మీద ఎన్నో కష్టాల్ని నష్టాల్ని ఎదుర్కొంటూ ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేసి జీవితానికి అద్దం వెతుకుతున్న సమయంలో రేవంత్ రెడ్డి గారు నళిని గారు చేసిన త్యాగాన్ని గుర్తించడంతో ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ తన ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ లేఖ రాసిన నళిని గారు ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన నేపథ్యంలో మాజీ డీఎస్పీ రాయబారపు నళిని గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నళిని గారు 1975లో దోమకొండ సత్యనారాయణ గారు, సత్యలక్ష్మి గారుల దంపతులకు జన్మించారు. ఆమెకు 18 ఏళ్ల వయసులోనే రాయబారపు నరేందర్ గారితో వివాహం అవ్వడంతో కోడలిగా వరంగల్ జిల్లా దామెర గ్రామంలో అడుగుపెట్టిన నళిని గారు పెళ్ళైనా కూడా ఉన్నతోద్యోగం సాధించాలనే ఒక లక్ష్యంతో, ఒక బలమైన కాంక్షతో హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో డిగ్రీని, వరంగల్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఫార్మసీ కోర్సుని, వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఎంకామ్తో పాటు బీఈడి, అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎంఏ తెలుగు కూడా పూర్తి చేశారు. ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన నళిని గారు మొదట సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో వార్డెన్గా ఉద్యోగం సంపాదించారు. ఆ తర్వాత 2007లో అంటే తనకి కేవలం 32 ఏళ్ల వయసులో గ్రూప్ 1 సర్వీస్లోకి నేరుగా మొదటి ప్రయత్నంలోనే ఎంపికయ్యి పోలీస్ డిపార్ట్మెంట్లో అత్యున్నతమైన డీఎస్పీ ఉద్యోగాన్ని సాధించారు. ఒక తపస్సులా చదివి ఉద్యోగాన్ని ప్రాణసమానంగా భావించి ప్రజలకు సేవ చేస్తున్న సమయంలో, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో తన ఉద్యోగానికి 2009 డిసెంబర్ 9న రాజీనామా చేశారు నళిని. అంటే ఏదో సర్వీస్ చివరిలో ఉండి రాజీనామా చేయడం కాకుండా ఉద్యోగంలో చేరిన 2 ఏళ్లలోనే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు నళిని. అప్పటికి ఆమె మెదక్ జిల్లాలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. 3.5 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోలేని ప్రభుత్వంలో నేను ఇకపై పనిచేయలేనని ఆమె తన రాజీనామా లేఖలో రాశారు. అదే రోజు అర్ధరాత్రి చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రకటన చేయడంతో పాటు ఆ తర్వాత రోజు పార్లమెంట్లో కూడా ప్రకటన చేయడంతో వెంటనే తెలంగాణ రాష్ట్రం వస్తుందని నమ్మాను. కానీ సీమాంధ్ర ప్రాంత నాయకులు మళ్లీ అడ్డుపడి రాష్ట్ర ఏర్పాటుకి అడ్డు తగులుతూ ఉండడమే కాకుండా నూతన రాష్ట్ర ఏర్పాటు విషయంలో అడ్డంకులు సృష్టిస్తున్న సమయంలో నేరుగా యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారికి లేఖ రాసి తెలంగాణ రాకపోతే జరిగే నష్టాలను వివరించడమే కాకుండా రాష్ట్రం ఇవ్వకపోతే జరిగే పరిణామాలను కూడా వివరించారు. ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేయడంతో ఆ కమిటీ న్యాయంగా ప్రజల పక్షాన నిలుస్తుందని భావించి ఉద్యమకారులు, మేధావుల సలహా మేరకు ఆనాటి ముఖ్యమంత్రి రోసయ్య గారు మహిళా దినోత్సవ కానుగ్గా తన ఉద్యోగాన్ని తిరిగి ఇవ్వజూపినప్పుడు 2010 మార్చిలో మళ్లీ ఉద్యోగంలో చేరాను. నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే. ఆ తర్వాత నన్ను అప్పటి ప్రభుత్వం ఎంతో ఇబ్బంది పెట్టింది. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చి నాకు ఎన్నో మెమోలు ఇచ్చి ఎక్స్ప్లెనేషన్లు ఇమ్మనడంతో పాటు నా యాన్యువల్ రిపోర్ట్స్లో నా గురించి ఉద్దేశపూర్వకంగా చెడుగా రాయడం, నా బ్యాచ్లో నా ఒక్కదానికే ప్రమోషన్ ఇవ్వకపోవడం, నా ప్రొబేషన్ పీరియడ్ని పొడిగించడం, ఇలా ఎన్నో ఇబ్బందులు పెట్టారు. నన్ను ఒక కానిస్టేబుల్ కంటే హీనంగా, దారుణంగా ట్రీట్ చేశారు. ఈ వివక్ష ఎదుర్కొంటూ కాలం గడపడం కాదు, ఉద్యమ రంగంలో ఉండి వీలైనంత త్వరగా తెలంగాణ రాష్ట్ర కళని సాకారం చేసుకోవాలని కాంక్షించిన నేను 2011 నవంబర్ 1న నా ఉద్యోగానికి రాజీనామా చేశాను అని చెప్పారు నళిని. అయితే ఉద్యమంలో పాల్పంచుకున్న సమయంలో నళిని గారిని దేశద్రోహాన్ని ముద్ర వేసి ఆరోపణలు చేయడమే కాకుండా సస్పెండ్ చేశారు. ఈ 12 ఏళ్ల నుంచి నేను ఒక సస్పెండెడ్ ఆఫీసర్గా మాయని మచ్చను ఎదుర్కొన్నాను. నా జీవితంలో నేను చూసిన దాన్ని బట్టి, ఎదుర్కొన్న పరిస్థితిని బట్టి ప్రతి బంధం కూడా ఆర్థిక సంబంధమే అనిపించింది. నేను చేసిన త్యాగాన్ని గుర్తించిన తెలంగాణ ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. కానీ నా బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు అంతా నన్ను వెలివేశారు. పర్యవసానంగా నేను ఇల్లు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి అన్నీ కోల్పోయి జీవోత్సవంలా బ్రతకానని ఆమె రేవంత్ రెడ్డి గారికి రాసిన ఆ లేఖ అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. నళిని గారు డీఎస్పీగా రాజీనామా చేశాక 2012లో తెలంగాణలో పరకాల నియోజకవర్గం నుండి కొండా సురేఖ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగి
కొవ్వొత్తుల గుర్తుపై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలో దిగిన కొండా సురేఖ గారు ములుగురు భిక్షపతి గారి చేతిలో 1562 ఓట్ల స్వల్ప తేడాతో ఓటంపాలయ్యారు. ఆ ఎన్నికల్లో నల్లి గారికి కేవలం 561 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన నల్లి గారిని గుర్తించిన వారు, గౌరవించిన వారు, ఆదుకున్న వారు ఎవ్వరూ లేరు. మొత్తం మీద తన ఉద్యోగానికి నల్లి గారు రాజీనామా చేసిన 12 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి గారు నల్లి గారి గురించి ప్రస్తావించడంతో ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే రేవంత్ రెడ్డి గారు తనకిచ్చిన గౌరవానికి కృతజ్ఞతలు తెలిపిన నల్లి గారు తనకు ఉద్యోగం చేయాలనే ఆలోచన ఏమాత్రం లేదని, నాలోని నిజాయితీ గల కమిటెడ్ ఆఫీసర్ని అప్పట్లోనే హత్య చేశారని తన లేఖలో పేర్కొన్నారు. కానీ ఇప్పుడు మీరు నన్ను గుర్తుపెట్టుకొని నా గురించి ఇంత ఆత్మీయంగా ఆలోచించడం నా హృదయానికి ఎంతో స్వాంతన కలిగించింది. తెలంగాణ ఉద్యమంలో అన్ని విధాలా నష్టపోయిన వారిలో నేను ముందు వరుసలో ఉన్నాను అనే విషయం ప్రజలకు అర్థమయ్యేలా చేసే ఒక సందర్భాన్ని మీరు నాకు అందించారు. ఉద్యోగానికి బదులు ధర్మ ప్రచారానికి సాయం చేస్తే స్వీకరిస్తానని సీఎంని కోరారు నల్లి. ప్రస్తుతం వేదం యజ్ఞం అనే పుస్తకాన్ని రాస్తున్నానని తెలిపిన ఆమె త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలుస్తానని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా బహిరంగ లేఖ రాసిన ఆమె తన గతానుభవాలు, ప్రస్తుతం తాను ఏం చేస్తున్నాననే విషయాలను వెల్లడించారు. దాదాపు 10 ఏళ్ల పాటు ఏకాంత నరకాన్ని అనుభవించాక 2 ఏళ్ల క్రితం తన జీవితంలో మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించారని అన్నారు. అప్పటి నుంచి తన జీవితం మారిపోయిందని, వేద ప్రచారకురాలుగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే తన ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు. తనకు సీఎం రేవంత్ రెడ్డి గారు నిజంగా న్యాయం చేయాలనుకుంటే ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా తన ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సాయం చేయాలని కోరారు. పోలీసు ఉద్యోగం అంటే అధికారం, పేరు ప్రఖ్యాతులు, డబ్బు, హోదా ఇలా ఎన్నో ఉంటాయి. కానీ ఒక లక్ష్యం కోసం తన ఉద్యోగాన్ని త్యాగం చేసి ఎన్నో ఇబ్బందుల్ని, నిందల్ని ఎదుర్కొని ఇప్పుడు మళ్ళీ ఉద్యోగం చేసే అవకాశం వచ్చినా కూడా నా మార్గం వేరని, నాకు ఇప్పుడు డబ్బు సంపాదించాలని కానీ, పేరు సంపాదించాలని కానీ, అధికారం అనుభవించాలని కానీ లేదని, ఆధ్యాత్మిక చింతనతోనే గడపాలనుకుంటున్నానని చెప్పడమే కాకుండా మీలో మంచి స్పార్క్ ఉంది, మీ నుంచి చక్కటి పరిపాలన ఆశించవచ్చని అనిపిస్తుంది, నాలాగా వేరే ఏ నిజాయితీ గల మంచి అధికారులు ఇబ్బంది పడకుండా మీరు చర్యలు తీసుకోండి అని రేవంత్ రెడ్డి గారిని కోరారు. నల్లి గారి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కానీ అన్నిటికీ అతీతంగా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రశాంతంగా గడిపే మానసిక పరిపక్వత వచ్చినప్పుడు మాత్రం ఆ జీవితం ధన్యమని చెప్పచ్చు. ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాదొక చిన్న విన్నపం, మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్, కామెంట్స్, షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోండి. ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోలు రావాలనుకుంటున్నారో, ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రబిన్. థ్యాంక్ యూ.